ఈ మేనిఫెస్టో అమల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మంచి మార్కులే పడ్డాయని మనం విన్నాం. ఎందుకంటే మ్యాక్సిమం 95% మ్యాక్సిమం ఆయన మేనిఫెస్టోని అమలు చేశారని ఉంది. సరే ఒకసారి విమర్శలు, పొలిటికల్ విమర్శలు ఎలాగో ఉంటాయి. గెలిగి మన ఎంప్లాయీస్ విషయంలో మనం ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకురాలేము అని గ్రహించటం, చెప్పడం జరిగింది. అది ఒకటేనండి చేయలేనిది. అది మిగతా దాదాపుగా చేయగలిగారు. సార్ ఉద్యోగుల సమస్య మరి అది ఇబ్బంది అవుతుంటారా? గతంలో ఉద్యోగులు బాగా సపోర్ట్ చేశారు దీనికి. ఉద్యోగులు ఎప్పుడు అదే ఈ 2 రాష్ట్రాల్లో ఉద్యోగులను ఎప్పుడు బాగానే చూసుకుంటూ ఉన్నామండి. దే ఆర్ వెల్ పెయిడ్. నేను అంటుంటాను కదా, కేంద్రం కంటే 30% జీతాలు ఎక్కువ వస్తుంటాయి వాళ్ళని. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇంతకు మించి వాళ్ళు ఆశించటం కరెక్ట్ కాదు. ఇది నా ఉద్దేశంలో. స్టిల్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉంటే బియాండ్ ఎ పాయింట్ ఎవరు ఏమీ చేయలేరు. మనం కాదు, ఇంకెవరు వచ్చినా కూడా ఏమీ చేయలేరు. వాళ్ళు మంచి చెడు అని ఆలోచించుకుంటారనుకుంటాను. వాళ్ళకి రావాల్సినటువంటివి వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం తప్పనిసరిగా వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందని. వాళ్ళకి హక్కుల ప్రకారం రావాల్సిన వాళ్ళ జీపీఎఫ్లను లేకపోతే మెడికల్ బిల్స్ అన్న ఏవైతే ఆలస్యం అవుతున్నాయో దానికి ఏదో ఐ థింక్ సీఎం గారు ఆల్రెడీ కమిట్ చేసినట్లుంది. ఎలక్షన్స్ లోపు వీలైనంత వరకు నేను ఫుల్ఫిల్ చేస్తాను అని. ఈ మధ్య 2 డిఏలు కూడా ఇవ్వటం జరిగింది. సో వీలైనంత వరకు విత్ ఇన్ దట్ లిమిటెడ్ మనకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్లో వారిని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు కోరుకున్నట్లు వాళ్ళు అంటుంటారు లూజుగా, ఇవన్నీ ఆపేసేసి మొత్తం మా సంగతే చూసుకోండి అంటే వీళ్ళు ఉండే పాపులేషన్ ఎంత, వీళ్ళ పర్సంటేజ్ ఎంత, గవర్నమెంట్ ఉండేది దేనికి, ప్రజల కోసం కదా. వాళ్ళందరినీ మరచి వాళ్ళందరినీ పక్కన పెట్టి కేవలం వీళ్ళ కోసమే రిసోర్సెస్ డైవర్ట్ చేయలేరు కదా. అది చేయగలిగిన వరకు చేస్తారు. అసంతృప్తి డెఫినెట్గా కొన్ని వర్గాల్లో ఉంటుంది, లేకుండా ఉండదండి. మనకు ఎప్పుడైతే బీసీలకి ఎస్సీలకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామో, కొంత అప్పర్ క్యాస్ట్లో నేను ఇందాకే చెప్పాను కదా, కొంత హార్ట్ బర్న్ ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో అంతా వీళ్ళకి ఏదో రూరల్ ఏరియాస్కి పంచుతున్నాం కాబట్టి అని కొంత బాధలు కొన్ని ఉంటాయి. ఉద్యోగస్తులు ఇవన్నీ చేయటం వల్ల మాకు ఏదో ఆలస్యం అవుతుందో, మాకు రావాల్సినవి రావట్లేదు, ఇవన్నీ ఉంటాయండి డెఫినెట్గా. ఆ సెక్షన్స్ కొంతవరకు దాంట్లో చెలికలు ఉంటాయి. అందులో మంచి ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఆలోచించిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా అందరూ ఒక తాటి మీద నడవరు. కొంతమంది తప్పనిసరిగా వ్యతిరేకత చేస్తారు. అంతకుముందు మనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు కూడా చాలామంది బీసీలో ఇంకొకళ్ళు, అబ్బాయి 5 సంవత్సరాలు ఈయన మనకు చాలా సహాయం చేస్తున్నాడు కదా అని చెప్పి అటు నుంచి ఇటు ఓటేస్తారు. ఈ ఓట్ షిఫ్టింగ్ అనేది డెఫినెట్గా అటు నుంచి ఇటు వస్తాయి, ఇటు నుంచి అటు పోతాయి. బట్ అల్టిమేట్గా ఓవరాల్ ఎవరు గెయిన్ చేస్తారనేది చూస్తాం కదా. నాకైతే విశ్వాసం ఉంది. అంతకుముందు చేయలేనంత మంచి ఈయన చాలామందికి చేశాడు కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ఈయన ఆదరిస్తారని నమ్మకం అయితే. యూత్ హ్యాపీగా ఉన్నారంటారా? యూత్ అగైన్ పోయినసారి అంత అసంతృప్తి, పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు మరీ అసంతృప్తిగా ఉన్నారు. అంత అసంతృప్తి లేదు, బట్ కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే మాకు స్పెసిఫిక్గా టార్గెటెడ్గా ఏం ప్రోగ్రామ్ చేయలేదు అనేది, అది కూడా కొంత వాస్తవం. వాళ్ళకి టార్గెటెడ్గా ఏం చేయలేకపోయినాము. రెండోది వీళ్ళు ఎక్కువగా కూడా మీడియా, సోషల్ మీడియా, ఈ మీడియా ఆ మీడియాలో వచ్చేవి ద్వారా త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సెక్షన్, ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సెక్షన్ యూత్ కాబట్టి కొంత డెఫినెట్గా చీలిక ఉంటుందండి. పోయినసారి 90% ఆఫ్ యూత్ ఇటు సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి డెఫినెట్ తగ్గుతుందండి, అది చీలిక అయితే ఉంటుంది. సో దానివల్ల మీకు నష్టమే జరగదు? నష్టం జరగకుండా ఎందుకు ఉంటుందండి? నష్టం జరుగుతుంది. అధికారంలోకి రావాలి అంటే ఇవన్నీ కొంత నష్టం జరుగుతుంది. అదే ఇప్పుడు డెఫినెట్గా కొంత నష్టం జరుగుతుంది, తప్పితే జరుగుతుంది. కానీ నేను అంటుంది అంటే పోయినసారి మనము చేయలేమేమో అని అటు వేసిన వాళ్ళు, లాభం పొందిన వాళ్ళు కూడా ఇటు వేస్తారు కదండి. బ్యాలెన్స్ డెఫినెట్గా కొంత ఇటు నుంచి అటు వెళ్తుంది, కొంత అటు నుంచి ఇటు వస్తుంది. అది జరగకుండా ఉండదు డెఫినెట్గా. సో ఈ 5 ఏళ్ల ఈ పదవిని మీ పట్ల మీరు తృప్తిగానే ఉన్నారా? మీ రోల్ పట్ల? నేను చెప్తున్నా కానీ ఇందాక కొన్ని ఎజెండాస్ నాకు క్లోజ్ టు మై హార్ట్ ఉన్నాయి. ఈ రీసర్వే విధానము, సెక్రటేరియట్లు, ఇట్లా మళ్ళీ గవర్నమెంట్ ఎడ్యుకేషను, హెల్త్కి ఫోకస్ ఇవ్వటం, పబ్లిక్ సెక్టర్లు, ఇవన్నీ కూడా తృప్తి కలిగించే నేను అది. సో మనకు ఎంత చేయగలిగాము 5 సంవత్సరాలు అంటే, ఎస్ మనం కోరుకున్న విధంగా కొన్ని నడిచినాయి. మనం అన్నీ అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, అది ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పే. మీరు అనుకునే విధంగా ప్రభుత్వం నడవట్లేదు అనుకోవటం కూడా మీ తప్పేనండి. మీరు అనుకున్న విధంగానే ఎందుకు నడవాలి? పోయినసారి అనేక అమిత్ షా గారు ఎవరో
ఒక జర్నలిస్ట్ అడుగుతుంటే, ఏమండి మీరు ఆ, చెప్తే వినరట కదా మీరు మోడీ గారు, మీ మనసులో మీ ఆలోచనలు ఏమొస్తే అవే చేస్తారట కదా అని అంటే ఆయన అంటున్నాడు, అవును మాకు వచ్చిన ఆలోచన ప్రకారం మేము చేయక నీకు వచ్చిన ఆలోచన ప్రకారం చేయటానిక మేము ఇక్కడ ఉంది అని. అంతే కదా మరి. అంతే కదా. అట్లా నేను ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఇది జరిగితే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకోవచ్చు, కానీ ఆయన కూడా కోరుకోవాలి. అదే విధంగా ప్రభుత్వం మొత్తం నడవాలని కోరుకోవడం నా తప్పు అవుతుందండి. అది ఎందుకు, ఎవరి ఆలోచనలు అభిరుచులు వాళ్ళవి. అంతే కదండి. వారు అల్టిమేట్గా పబ్లిక్ చేత ఎన్నుకోబడిన వాళ్ళు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు కరెక్ట్ అనుకుంది వాళ్ళు చేస్తారు అనుకోవాలి తప్పితే, నేను కోరుకున్నది నేను చెప్పినట్లు ఎవరో వినాలని కోరుకోవటం అది చైల్డిష్ అండి. అసలు మామూలు మీ కోర్ సబ్జెక్ట్ వచ్చేసరికి వ్యవసాయము, అలాగే ఎకనామిక్స్, వీటికి మీరు ఏమైనా చేయగలిగారా? ఎక్కడున్నాం మనం ఆంధ్రప్రదేశ్? అంటే కొంత రైతులకు ఊరట కలిగించగలిగారండి. ఇది రైతు బంధు స్కీమ్ అని కొంత పెట్టుబడి ఇవ్వటం, తర్వాత ఇన్సూరెన్సు దానికి ప్రీమియం మొత్తం కూడా ఫ్రీగా ప్రభుత్వమే కట్టడం, ఏదన్నా ఇబ్బందులు కలిగినప్పుడు ఏవి సైక్లోన్లు ఫ్లడ్లు ఇట్లా వచ్చిన విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు వెంటనే ఇవ్వటం, ఇదివరకట్లో కాకుండా ఇటువంటివి కొన్ని పనులు చేయగలిగారండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ కొంత చేయగలిగారు తప్పితే నేను సాటిస్ఫై అయ్యే విధంగా జరగలేదండి. యాజ్ సమ్వన్ హూ అండర్స్టాండ్స్ అగ్రికల్చర్ నేను కోరుకునే ట్రాన్స్ఫర్మేషన్ వేరు, అది జరగలేదు. దాంతో మన ఎంవిఎస్ నాగిరెడ్డి గారు కూడా, ఆయన రైతు విభాగం అధ్యక్షుడు ఉండేవారు, ఆయన ఎంఎస్సి అగ్రికల్చర్ చదువుకున్నారు, వ్యవసాయంలో అనుభవం. ఆయన కూడా అప్పుడప్పుడు కూర్చుని షేర్ చేసుకుంటాం, ఇలా అయితే బాగుండేది కదా, ఇలా అయితే బాగుండేది కదా. కానీ మన ఇంకా వ్యవసాయ రాష్ట్రమే కదా మన వ్యవసాయ రాష్ట్రం. సో ఆ ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్స్ రైతులు కావాల్సినవి చేయలేకపోయాము. అంటే ఎక్కడ ఉందంటారు సార్ అది లోపం? అంటే ఈ మనకు లీడర్షిప్, అగ్రికల్చర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. అదే అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. అదే అది సో నేను అనుకోవటము అది ఎక్కడో వారికి అర్థమయ్యే విధంగా మేము దాన్ని పెట్టలేకపోయాము అనుకుంటున్నాను. ఇది అగ్రికల్చర్ మినిస్టర్స్ కావచ్చు. ఇన్నేళ్ళ మీ 40 ఏళ్ల పైన మీ పరిపాలన అనుభవంలో కూడా అసంతృప్తి మీకుంది? ఎప్పుడూ ఉందండి, ఎప్పుడూ ఉంది. అది రాజశేఖర రెడ్డి గారు కొంత చేయాలని ప్రయత్నం చేశారు. అట్లా ప్రతి ప్రభుత్వం కూడా రైతుల కోసం ఏదో చేయాలి అని చెప్పి కొంత ప్రయత్నం చేస్తుంది తప్పితే కాంప్రహెన్సివ్గా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ అంటే మీరు ఒక పాలసీ, ఒక డాక్యుమెంట్ మీరు తయారు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు ఈ విషయంలో? వ్యవసాయం ఇవ్వలేదు, ఎందుకంటే దానికి టెక్నాలజీ మిషన్ అని చెప్పి దానికి వేరే వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఎప్పుడన్నా షేర్ చేసుకునే వాళ్ళం. ఏది వ్యవసాయం అది మనకి కాన్కరెంట్ లిస్ట్లో స్టేట్ లిస్టే కదా? స్టేట్ లిస్టే అండి, వ్యవసాయం స్టేట్ లిస్టే. కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని మళ్ళీ కాంకరెంట్ లిస్ట్లో ఉన్నాయండి. మీకు ఫర్టిలైజర్స్ అంటే ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. అలా ఎలాగ ఈ భారతదేశమే మ్యాక్సిమం వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ కదా. సో ఇంకా మనం చేయగలిగేది ఏంటంటే అది శ్రమతో కూడుకున్నవి, డబ్బుతో కూడుకున్నవి కాదండి. ఆ మార్పులు అవి దాన్ని బట్టి ప్యాషన్ కూడా ఉండాలి. అవి తేలేకపోయామండి. ఇది ముఖ్యంగా రైతులను ఆర్గనైజ్ చేయలేకపోయాం. ఒక స్ట్రాంగ్ ఎఫ్పిఓస్ కింద ఆర్గనైజ్ చేసి ఫెడరేట్ చేసి వాళ్ళే ప్రొడక్షను, మార్కెటింగు ఇవన్నీ కూడా వాల్యూ ఎడిషన్ చేసుకునేటటువంటి వ్యవస్థ ఒక స్కాండినేవియన్ కంట్రీస్ లైక్ డెన్మార్క్, నార్వే ఇటువంటి చోట్ల ఉన్నటువంటి వ్యవస్థ ఐడియల్ అనే భావం కలిగిన వాడినండి నేను. అటువంటిది మనం ఆ ప్రయత్నం చేయలేకపోయాం. అంటే అసలు అగ్రికల్చర్ పేరు మీద దానికి ఒక ప్రత్యేకంగా ఛానలే పెట్టాలని అంటుండేవాళ్ళు నాతో అప్పుడు గతంలో. చేయలేకపోయామండి, ఆర్గనైజ్ చేయలేకపోయాము. ఎందుకు అంటే రాజకీయాల్లోకి వచ్చేదానికి నాయకులు ఏంటంటే అబ్బాయి ఇదంతా అయ్యేది కాదు, పెట్టేది కాదు, వెంటనే మనకి రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రావాలంటే ముందు ఏదో కొంత వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి సహాయం ఇస్తే కొంత రిలీఫ్ ఫీల్ అవుతారు తప్పితే ఇదంతా ఎక్కడ అవుతుంది అనే భావం ఉంటుందండి ఎక్కువ మంది లీడర్స్లో. సో మన అగ్రో ఎకనామిక్ థింకింగ్ కూడా మారాలంటారు. డెఫినెట్గా అగ్రో ఎకనామిక్స్ ఉంది కదా. ఉందండి. అదే మీరు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుని ప్రొడక్షన్ కానీ, దాని తర్వాత ప్రాసెసింగు, వాల్యూ ఎడిషను, మార్కెటింగు కంప్లీట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడే వాళ్ళు ప్రభుత్వాలను డిమాండ్ చేయడం కానీ
ఇంకొకటి కానీ చేయకుండా ఉంటారండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉన్నాయండి. అగ్రికల్చర్ ప్రోడక్ట్సే తీసుకోండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ వాళ్ళని దెబ్బతినేది ఎవరండి? రైతులు. కనీసము దేర్ ఇస్ నో కన్సల్టేషన్ ప్రాసెస్. ఎక్కడన్నా మరి మనం ఈ నిర్ణయం ఈరోజు 5 లక్షల టన్నులు మనం కందులో లేకపోతే ఇంకోటో చిక్పియో ఇంపోర్ట్ చేసుకుంటే దీనివల్ల లక్షలాది రైతులకు దెబ్బ తగులుతుందో తెలియదు కదా, మరి వాళ్ళని కన్సల్ట్ చేయాలి కదా అనేటువంటి కన్సల్టేషన్ ప్రాసెస్ నేషనల్ లెవెల్లో లేదండి. అంటే మన నేషనల్ అగ్రికల్చర్ పాలసీలో కూడా ఇంకా సంస్కరణలు రావాలి. అసలు వాళ్ళు దే రెసిస్ట్. ఎంతసేపటికి అద్వానీనో అంబానీనో అడుగుతారు. వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీ మార్పులు వచ్చినప్పుడు రైతులకు సంబంధించినప్పుడు రైతులను అడగరండి. ఆ వ్యవస్థ అది ఎప్పుడంటే వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుని ఫెడరేట్ చేసుకోగలిగినప్పుడే ఆ కన్సల్టేషన్ ప్రాసెస్ ఆటోమేటిక్గా ముందుకు వస్తారు. అంటే కేంద్రం తీసుకొచ్చిన ఈ వాటిని ఏమంటారా 3 బిల్లులు మీరు సపోర్ట్ చేస్తారా కేంద్ర విధానాన్ని? అవి పూర్తిగా మనము యాంటీ అని చెప్పలేమండి. అదే అవి సంస్కరణలు పాజిటివ్గా చేయాలి అనే ఉద్దేశంతోనే మొదలుపెట్టి తీసుకొచ్చినవి. ట్రాన్సిటరీ ఇమీడియట్గా కొన్ని నష్టాలు కొన్ని జరగవచ్చు. అది పంజాబ్ హర్యానా వాళ్ళే. అదే అండి, కొంత ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో ఇప్పుడున్నటువంటి ఈ వ్యవస్థను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో వాళ్ళకి అయ్యో ఈ ఎక్స్ప్లాయిటేషను ఈ మన చేతుల్లో నుంచి పోతుంది అనేటటువంటి భయం ఉండొచ్చండి. వ్యవసాయం కేవలం 2 రాష్ట్రాల్లో కాదు కదండి చేస్తుంది, దేశం అంతా కూడా. ఆ 2 రాష్ట్రాల వ్యవసాయం మానేసేయండి, ఇప్పుడు దేశం ఎక్కడ మాడిపోవటమో ఆకలి చావులో ఉండవండి. అదొక భ్రమలో బ్రతుకుతున్నాం అన్నమాట. దాంతో వాళ్ళు డిక్టేట్ చేయడం మొదలు పెడుతూ ఉన్నారు.